చాలా పెద్దగా ఉంది పూరీ కర్ర. హోటల్లో ఇట్లనే ఉంటుంది మేడం, ఇంట్లో వాడేదంటే ఇంట్లో ఉంటుంది. అదే సో పూరి అయితే చేసేస్తున్నారు. ఇట్లా వస్తుంది పాలక్ పూరి అంటే ఇట్లా వస్తుంది. కలర్లోనే అర్థమైపోతుంది పాలక్ ఏది, బీట్రూట్ ఏది, పాలక్ ఏది అని. కలర్స్ వల్ల ఏంటంటే టెంప్టింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఫుడ్ కలర్స్ కాకుండా న్యాచురల్ కలర్స్తోనే మనకు కలర్ అనేది వచ్చేస్తుంది. మనకి దీనివల్ల ఒక బెనిఫిట్ కూడా ఉందన్నమాట. ఫుడ్ కలర్స్ ఏం వాడకుండా చక్కగా దొరికే కూరగాయలతోనే మంచి కలర్ఫుల్గా చేసి పెట్టచ్చు అనమాట. ఫుడ్ కలర్ ఏం వాడడం అసలు. ఓకే, సో పూరి అయితే రుద్దేసుకున్నాం కాబట్టి ఇంకా ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉందా అండి? ఓకే, మనం కూడా ఒక పాలక్ పూరి చేద్దాము. ఇదంతా చాలా బరువు ఉందండి. ఇంట్లో చేసుకుంటాంలే కానీ ఇంట్లో చేసుకునే కరకు ఇక్కడ కరకు చాలా బరువు ఉంది ఇది. యామ్ని చేసిన పూరి ఇవాళ ఎవరు తింటారో చూద్దాం. రైట్, పూరి అయితే రెడీ అయిపోయింది. సో